అయ్యా అనంత వెంకటరామరెడ్డి గారు, మీ డంప్ యార్డ్ తీసేసేదానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు? 24 కోట్లు. డంప్ యార్డ్ ఎట్లుంది అట్లే ఉంది. మా ఊరు డంప్ యార్డ్కు 10 కోట్లు ఇచ్చినారు, రూపాయి కూడా వాళ్ళే. రా, నేనే వద్దనులే. బయట కంపు కొడుతుంది పోతా అంటే, అప్పుడే కంప్లైంట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు. ఏది మీరు చేసేది? ఎందుకు వాడిని వద్దంటున్నారు మా ఊరికి? ఎందుకు మా ఊరికి వద్దంటున్నారు? ఇది ఇది సరే, వస్తారు బాగా పార్టీలో బాగా బాటల్లో గీటలు అన్నీ ఉన్నాయి, అవి కూడా ఫోటోలు తీసినారు. అంటే అన్నం తినికి వచ్చినారా, మందు దాగినికి వచ్చినారా మాకు తెలియదు, కానీ మా ఊరిని గబ్బు పట్టేద్దాడు. ఇప్పుడు ఎందుకు వద్దంటారు ఆయన్ని? ఇప్పుడు ఎవరో కొత్త నాయకులు వస్తారు మా ఊర్లో, మంచిదే, రావాలా. నీకైనా సర్ది లేకపోయినా కొత్త నాయకులు సర్ది లేకపోయిందా ఊరు ఎట్లుంది అనేది? పోయినసారి 100 రోజులు అంతా పాస్ చేస్తారు. మీరు ఎలా అయితే అనుకుంటారు? ఈ ఊర్లో ఊరు బాగోగుల కోసం చూడండి. తెలుసా మీకు? అసలు స్ట్రైక్ లో ఉంది మున్సిపాలిటీ. పొద్దునే మా కౌన్సిల్లో మేము ప్రతి వార్డులో పోయి మెత్తుతున్నాం. ఇప్పటికే కప్పు పడుతుంది. నేను కానీ ఈ పొద్దు చేపి వింటే రేపటికి కుళ్ళిపోయి కాదు, పక్కన ఏమన్నా అయిండు. శ్రద్ధ పెట్టండి. స్పీచ్ కాదు ఇవ్వాల్సింది. మామూలుగా వస్తారు, మేము కూడా తిడతాంటాం, మీరు తిడతాంటారు. ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కానీ మా యొక్క చెడ్డే చెప్తారు. మేమే వద్దనిలే, మీరు ఏం మాట్లాడినా మేము వద్దనిలే. ఇంకా మావాడు ఉన్నాడు, నాకు తెలిసి మీకు కూడా లేదు, అమ్మాయిని పంపిస్తాడని. ఎట్లుందంటే అర్జునుడు భీష్ముడిని సెకండ్ని పెట్టుకున్నారు. మీరు ముందర సెకండ్ పెట్టి మీటింగా ఏమేమి అనలేదే, హాయిగా వచ్చిపోండి, బాగా చేసుకోండి మీటింగ్లు, ఇవన్నీ బాగా తాగండి, మేమేం వద్దన్నాము. ఎందుకు వద్దంట? మీ డబ్బులు మీరు తాగుతారు, కానీ క్లీన్ చేసుకోండి. చేత కావద్దు మాకు చెప్పండి, మేమే క్లీన్ చేస్తాం. ఎందుకంటే మా ఊరు బాధ్యత మాది. మీరు కళలో కూడా రారేటికి, మీలో మార్పు రావాలి, అప్పుడు వస్తారు మీద. అర్థమైందా? ఈ బండ్లు కూడా మున్సిపాలిటీ అనుకుంటున్నారా? కాదయ్యో, మా ఊర్లో ఉండే ప్రతి వెహికల్ ఎవరొకరు దాతలు ఇచ్చినట్టువే. అనంత వెంకట్రామ్, ఇది నా జాగీరు కాదు, నా జాగీరు మాత్రం చూసుకుంటా. అందుకే నన్ను ఊర్లో ఉండిచ్చినారు. ఏం చేసినావు చెప్పు? మీ డంపుని ఏం చేసినావు? 24 కోట్లు ఎట్లా పోయిందే? ఇంకా ఉంది ఆడ, నేను వాడలేదే. 10 కోట్లు రిటర్న్ చేసిన, నేను వాడుకుంటుంటే రిటర్న్ చేసిన. నువ్వు మీటింగ్ పెట్టింది కాదు, ఇవి నేర్చుకోండి. పోయే కొద్దీ మన పిల్లలకు ఊడ్చేవాడు కూడా చిక్కడు. డబ్బు పెట్టించినారు వచ్చి ఊరిని అప్పుడే. మీకు ఎవడొస్తారు రవ్వట? ఎవరో కొత్త నాయకులు వస్తారంట. కొత్త నాయకులు కూడా మారండి, పట్టించుకోండి, అప్పుడేమన్నా ఛాన్స్ ఉంటుంది. మాకు ఈ ఊర్లో ఒక పేపర్ పడితే కూడా నిద్ర రాదు. పొద్దున్నే రోజు బస్తానికి పోయి మా పిల్లలు స్ట్రైక్ లో ఉన్నారని చెప్పి రోజు క్లీన్ చేస్తాను. అది అన్నం తిని ఏడ ఏడిగింటే చెప్పండి, అవి కూడా ఇస్తాం. ఎందుకంటే ఇది మా ఊరు. నువ్వు చెప్తే జాగీర్ అని, జాగీర్ కాదు, ప్రేమతో పెంచుకున్న ఊరు మా కౌన్సిలర్లు మేము. జాగీర్ కాదు, జాగీర్లు అందరూ పోయినారు, జాగీర్లు పోయినారప్ప. దయచేసి ప్రేమతో పెంచుకున్న ఊరు ఇది. చూడు, ఒక్కరికైనా కాబట్టి ఉందా? అసలు నాకైతే అనుమానం, వాళ్ళకి ఎవరిస్తారు ఇప్పుడు డబ్బులు? అడిగితే వాడే చెప్పకుండా ఉన్నాడు అప్పుడు నుంచి, దీనికి ఎవరిస్తారా డబ్బులు అని అనుకోండి. ఈ ఊర్లో వాడిని ఎందుకు రానివ్వమంటే వాడు ఇట్లాంటివన్నీ అలవాటు చేసినాడు కాబట్టి ఊరిని గబ్బు పట్టించినాడు. రైట్ మా